వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ఎంతో వ్యతిరేకత మధ్య, అనుమానాల మధ్య ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రైతు డిస్కామ్ను ఆమోదించింది. ఇది మరో 4 మాసాల్లో ఇది అమల్లోకి రావాలని కూడా చెప్పింది. ఈ రైతు డిస్కామ్ను అనుమతించినటువంటి ఈఆర్సి ప్రభుత్వానికి కొన్ని షరతులు, జాగ్రత్తలు కూడా చెప్పింది. దీనికి సంబంధించి వ్యతిరేకత ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి, తెలంగాణ రక్షణ సేన లాంటి పార్టీల నుంచి, కొంతమంది రైతు సంఘాల నుంచి కూడా బాగా వ్యతిరేకత వచ్చింది. అయితే ప్రభుత్వం ఏమో రైతు డిస్కమ్ వల్ల వ్యవసాయ రంగానికి, ఇతర మరికొన్ని రంగాలకు చాలా ఉపయోగపడుతుందని ప్రభుత్వం సమర్థించుకుంటోంది. ఇటువంటి వ్యతిరేకత, సానుకూలం, అనుమానాలు, క్లారిఫికేషన్స్ దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ రిపోర్టరు, విద్యుత్ రంగానికి సంబంధించి బాగా ప్రముఖ పట్టుండి ప్రముఖ విశ్లేషకులు ఎం వేణుగోపాలరావు గారు మనతో ఉన్నారు. నమస్తే వేణు గారు. కొద్దిగా రైతు డిస్కమ్ కి సంబంధించి అనుమానాలు, ఆరోపణలు, సమర్థింపులు దీనికి సంబంధించి కొద్దిగా వివరిస్తారా మాకు? ప్రభుత్వం ఈ రైతు డిస్కామ్ ఏర్పాటుకు 2 కారణాలు చెప్పిందండి. ఒకటి ఏంటంటే ప్రస్తుతం ఉన్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు 2 ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ వాటి ఆర్థిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది అనేది ఒకటి. రెండవది రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా మెరుగుపరచడానికి ఈ డిస్కామ్ అని చెప్పింది. అవి 2 కూడా సబబైన కారణాలు కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకి డిస్కామ్ ఆ రోజుని పబ్లిక్ హీరింగ్ లో ఇచ్చిన వివరాల ప్రకారమే ప్రభుత్వం నుండి, ప్రభుత్వ సంస్థల నుంచి దాదాపు 54,000 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి చెల్లించాల్సి ఉంది. అవి చెల్లిస్తే ఈ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరమనే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఇంకా కొత్త అప్పులు తీసుకోవడానికి వీలుంది. అవి అసలు వాటి గురించి ఈ రోజు దాకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ఈ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తాం, ఏ పద్ధతిలో చెల్లిస్తాం, వాయిదాల్లోనా ఏంటి, అసలు ఈ రోజు దాకా ఎక్కడ ఒక్క మాట లేదు దాని గురించి. వాళ్ళు ఎన్నో ప్రకటనలు చేస్తున్నారు, సమీక్షలు చేస్తున్నారు. అదొకటి. రెండవది, ఇవాళ వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, కొత్త డిస్కామ్ పెడితే వాటిని ఎలా రిజాల్వ్ చేస్తారనేది ఆ వివరణ కూడా ఎక్కడ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇవాళ ఉన్నాయని ఉన్న డిస్కాములు చేస్తున్నాయి, ఉన్న పరిమితులు ఇంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా. కొత్త డిస్కామ్ వచ్చి ఏం చేస్తుందంటే ఇవాళ వీళ్ళు ప్రతిపాదించిన వాటి ప్రకారం చూస్తే చాలా అసమగ్రంగా ముఖ్యమైన అంశాలని పక్కకు పెట్టే పద్ధతిలో ఆ పిటిషన్ అది దాఖలు చేశారు. దాని మీద పబ్లిక్ హీరింగ్లో ఇచ్చిన వివరణ కూడా సమగ్రంగా లేదు. ఇంకా చెప్పాలంటే ఇవాళ కమిషన్ లీగలిస్టిక్ గా వాటిని ఇంటర్ప్రిట్ చేసి, ఎస్ మాకు అధికారం ఉంది కనుక చట్ట ప్రకారం మేము దీనికి లైసెన్స్ ఇస్తున్నాం, డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ రైతు డిస్కామ్. అయితే అనేక షరతులు పెట్టి దానికి కొన్నిటిని 2 నెలల్లో, కొన్ని 3 నెలల్లో అవన్నీ ఫుల్ఫిల్ చేయాలని కమిషన్ కండిషన్ పెట్టింది. ఒకవేళ ఫుల్ఫిల్ చేయలేకపోతే ఆ టైంలో ఆపరేషన్ లైఫ్ చేయకూడదు, కండిషన్స్ కానీ ఈ గడువులోగా ఫుల్ఫిల్ చేయకపోతే అని కమిషన్ కండిషన్ పెట్టింది. కావాలంటే ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఇస్తాము, అప్పుడు పరిస్థితిని పరిశీలించి మీరు సబబైన కారణాలే చెప్తే అలాంటి కండిషన్స్ పెడుతుంది. ఇంకా అనేక షరతులు కమిషన్ పెట్టి ఎన్ని కమిషన్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుతా ఇన్ని కండిషన్స్ పెట్టాల్సి వచ్చిందంటే ప్రభుత్వం కొత్త డిస్కాము చేసిన ప్రతిపాదనలు ఎంతో అసమగ్రంగా, అస్పష్టంగా, అనిశ్చితితో ఉన్నాయనేది మనకు స్పష్టం అవుతుంది. అంటే కమిషన్ పెట్టిన కండిషన్స్ అన్ని కూడా అవన్నీ అసలు ముందే వీళ్ళు కనీసం పేపర్ మీద కూడా వర్కౌట్ చేయకుండా సబ్మిట్ చేశారు. కమిషన్ ఇచ్చి వాళ్ళకి టైం ఇచ్చి ఈ పలానా కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలని ఆదేశించారు. వేణు గారు, ఒక్క నిమిషం. అసలు ప్రభుత్వం చెబుతున్నట్టు రైతు డిస్కమ్ అన్నది మనకు అసలు అవసరమా? అది ఏ విధంగా మేలు చేస్తుంది రైతులకు? వాళ్ళ పేరుతో వచ్చిన డిస్కమ్ కాబట్టి అడుగుతున్నాను. అదేనండి, అదే చెప్పేది. ఎందుకంటే ఇప్పుడు కొత్త డిస్కామ్ కి 5,000 కోట్ల రూపాయల లోపు బుక్ వాల్యూ ఉన్న అసెట్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తామని చూపించారు. ఒక 5 కోట్ల రూపాయలు ఎంతో ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అండి. కానీ పెట్టుబడి వ్యయంలో 30% కొత్త డిస్కామ్ తన సొంత వనరులుగా పెట్టాలి. 70% అప్పులు తెచ్చుకోవచ్చు. అందువల్ల ఈ 5 కోట్లతో ఎక్కడ, ఎందుకంటే 1,300 కోట్ల చిల్లర ఈ మీటర్స్ పెట్టడానికి, ఏది డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ డిస్కామ్స్ నుంచి
మూడు కొత్త రైతు డిస్కామ్ ఎంత విద్యుత్ సరఫరా అవుతుంది అనేది కొలవటానికి ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వాటికే ఓకే. 1300 కోట్లు చిల్లరని పెట్టారు. మరి ఈ 5 కోట్లతో వీళ్ళు ఎలా వస్తుంది? సరే ప్రభుత్వం తర్వాత ఇస్తుందా ఏంటనేది ఇప్పుడు కమిషన్ పెట్టిన కండిషన్స్ లో అవన్నీ వస్తాయి. అంటే మీ ఓకే. బిజినెస్ ప్లాన్ ఏంటి? అంటే నెక్స్ట్ 5 ఇయర్స్ అదంతా వర్కౌట్ చేసి ఇమ్మన్నారు. అందులో అనేక అంశాలు ఇవన్నీ. అవన్నీ చెయ్యాలి. చేస్తే తప్ప అసలు రెండోది ఇంకా ఒక కీలకమైన అంశం స్టాఫ్. ప్రస్తుతం ఉన్న డిస్కామ్‌లు, జెన్‌కో, ట్రాన్స్‌కో నుంచి దాదాపు 2000 మంది సిబ్బందిని మూడో డిస్కామ్‌కి బదిలీ చేస్తామని. అది ఏ కండిషన్స్‌తో చేస్తారో వాళ్ళ సర్వీస్ కండిషన్స్ అవన్నీ కూడా ప్రొటెక్ట్ చేయాలి అని ఓకే. కండిషన్ పెట్టింది. ఓకే. అది 2000 అంటే అందులో ఒక 1000 మంది మాత్రమే ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ ఓకే. అంతా. మనకిప్పుడు 600 దాకా మండలాలున్నాయి. అంటే మండలానికి ఇద్దరు కూడా రారు. ఆ అవును. రోజుని ఈ రైతు డిస్కామ్ సీఎండీ గారు కమిషన్ ముందు చెప్పిందేంటి? మేము ఒక అగ్రీమెంట్ చేసుకొని ప్రస్తుతం ఉన్న 2 డిస్కామ్స్‌తో వాళ్ళ స్టాఫ్‌ని కూడా మేము మా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వాటికి వాడుకుంటామని. ఉపయోగించుకుంటామన్నారు. అసలు విచిత్రం ఏంటంటే అండి, ఇవాళ 2 డిస్కాముల కింద ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్సు, అలాగే అగ్రికల్చరు, లిఫ్ట్ ఇరిగేషన్స్ ఇంకా మిగతా 5 రకాల కన్స్యూమర్స్ అన్నారు కదా! వాటిని వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం అని అంటున్నారు. అంటే ప్రాపర్టీస్ వర్క్ అంతవరకు. అలాగే ఇప్పుడు 2 డిస్కామ్‌లు వివిధ విద్యుత్ జనరేటర్ కంపెనీస్‌తో ప్రాజెక్టులతో పీపీఎల్ చేసుకొని ఆ విద్యుత్ అంతా కొనుగోలు చేస్తారు. అందులో నుంచి వీళ్ళకి 43% కొత్త డిస్కామ్‌కి అవసరం అంటున్నారు. ఓకే. స్టాఫు ఈ డిస్కామ్స్ నుంచే. ఆఖరికి అంటే స్టాఫ్ అంటే సీఎండీ దగ్గర నుంచి కింద జూనియర్ అంటే లైన్ మ్యాన్ దాకా అంతా అదే. ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళు చాలరు గనక వీళ్ళతో ఈ 2 డిస్కామ్స్‌తో ఒప్పందం చేసుకొని వాళ్ళ సర్వీసులు తీసుకుంటామని అంటున్నారు. ఇది చాలా అవును. విచిత్రమైన పరిస్థితి. ఇవన్నీ ఇక్కడి నుంచి తీసుకెళ్తే మీరు చేసేదేంటి అసలు ఇంకా? ఎందుకు కొత్త డిస్కామ్? మీరు అనేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏది? ఈ వ్యవసాయానికి విద్యుత్ సరఫరాని మెరుగుపరచడానికి. ఆ చర్యలన్నీ ప్రస్తుతం ఉన్న డిస్కామ్‌లు తీసుకుంటున్నాయి. కొన్ని ప్రతిపాదనలున్నాయి. కొన్ని అమల్లో ఉన్నాయి. అయితే ఏంటి? నిధులు లేక అన్నీ చేయలేకపోతున్నారు. ఇందాక చెప్పాను కదా! 54,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వమే ఒప్పుకుంటుంది. ఆ అవును. డబ్బులన్నీ లేనిది ఈ డిస్కామ్‌కే ఇప్పుడు ఈ బకాయిలు చెల్లించకపోతే కొత్త డిస్కామ్‌కి ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? కొత్త డిస్కామ్‌కి చాలా భారీగా 34,000 కోట్లు ఎంతో కొత్త డిస్కామ్‌కే పెట్టారు. వసూలు చేసుకోవాల్సిన డబ్బులు. అవును. వాటికి సరిపడే తీర్చాల్సిన అప్పులు కూడా. అందువల్ల ప్రభుత్వం డబ్బులిస్తే తప్ప కొత్త డిస్కామ్ అసలు ఏ పని చేయలేదు. ప్రస్తుతం ఉన్న ఓకే. డిస్కామ్‌లు కనీసం ప్రభుత్వం కాక ప్రైవేట్ వాళ్ళ దగ్గరన్నా కాస్త ఎంతో కొంత వసూలు చేసుకొని ఉంటది. కొత్త డిస్కామ్‌లో అసలు ప్రైవేట్ కన్స్యూమర్సే లేరు. ఇండస్ట్రీ గాని, కమర్షియల్ గాని ఇవేమీను. అవన్నీ అవును. కూడా ప్రభుత్వంతో లింక్ పడిన సంస్థలకు సంబంధించినయి. వాళ్ళు ఇవ్వకపోబట్టే ఇంత బకాయిలు పెరిగినియి. రేపు ఇస్తారని ఏంటి? ఎప్పుడు ఇస్తారో కూడా మాట్లాడట్లా ప్రభుత్వం. ఓకే. వేణు గారు ఒక చిన్న విషయము. ఇప్పుడు ఈ కొత్తగా పెట్టబోయేది రైతు డిస్కామ్ పరిధిలోకి ఎటువంటి కనెక్షన్‌లొస్తాయి? ఏ ఏ రంగాలను తీసుకొస్తున్నారు? అందులో ఆల్రెడీ చెప్పానండి. అదేంటంటే వ్యవసాయం ఒకటి, ఆ! లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి, హైదరాబాద్ మెట్రో వాటర్ అండ్ స్టోరేజ్ బోర్డ్‌కి సంబంధించి ఒకటి, అలాగే ఓకే. ఆహ్, మిషన్ భగీరథ. కాళేశ్వరం ఒకటి చెప్పారు. అంటే అగ్రికల్చర్ అండ్ వాటర్ సప్లై, ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై అంటే మనకి జిల్లాల్లో, మండలాల్లో స్థానికంగా కూడా ఉన్నాయి గదా! మిషన్ భగీరథ. అవన్నీ వీళ్ళ కిందకి వస్తాయనేది. అదే. అందువల్ల ఇందులో ఏంటంటే ప్రాక్టికల్‌గా తర్వాత అసలు ముఖ్యంగా ఈ 43% కొత్త డిస్కామ్‌కి కావాలి మొత్తం విద్యుత్తులో. 45% ఎస్పీడీసీఎల్‌కి, అదే. 13% ఎన్‌పీడీసీఎల్‌కి అన్నారు. కానీ ఇప్పుడు మనకి పీపీఎల్ చేసుకుని రకరకాల విద్యుత్ ఉందండి. కోల్ అవును. బేస్డ్ థర్మల్ విద్యుత్ ఉంది. హైడల్ విద్యుత్ ఉంది. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ ప్రధానంగా సోలార్ ఇలాంటి రకరకాలయన్నీ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థల నుంచి మన తెలంగాణ జెన్‌కో నుంచి, అలాగే ప్రైవేట్ సంస్థల నుంచి ఇవన్నీ పీపీఎల్ చేసుకున్నారు. ఇవి చేసుకున్నది దేనికి? అన్ని రకాల కేటగిరీల వినియోగదారులకి సరఫరా చేయటానికి. అవును. రేపు, రేపు ఈ పీపీఎల్‌లో మళ్ళీ షేర్లు ఇప్పుడుకి ఆహ్, వాళ్ళ విద్యుత్తు వినియోగాన్ని బట్టి ఎవరికి 2 డిస్కామ్‌లకి ఎంత షేర్ అనేది ఉంది. రేపు కొత్త డిస్కామ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి 43% మొత్తంలో అవసరం అంటున్నారు గానీ 43% వాళ్ళకివ్వాలి. అవును. 43% చెప్ ఇప్పుడు ఈ 40 వ్యవసాయ కనెక్షన్ 43%లో ఏవండీ? మన రాష్ట్రంలో వ్యవసాయ కనెక్షన్‌లు అంటే పంపు సెట్‌లకు సంబంధించి ఎన్నున్నాయండి? అది
దాదాపు 1,00,00,000 పైన ఉన్నట్టుండి. ఎగ్జాక్ట్ గా నాకు గుర్తులేదు. అందులో ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన వివరాలన్నీ ఉన్నాయి. అవునా? ఇవన్నీ మొత్తం రాష్ట్రం అంతా అవి విస్తరించి ఉన్నాయండి. అంటే అవును. మన హైదరాబాద్ ఇలాంటి లేదా టౌన్స్ లో ఉండకపోవచ్చు, కానీ పొలిమేరల్లో కూడా ఉన్నాయి కదా పొలాలు, వాటిల్లో ఉన్నాయి. అవునండి. అందువల్ల కొత్త డిస్కామ్ పెట్టినందువల్ల ఆ పంపు సెట్లు ఏమి స్థానభ్రంశం ఏమి ఉండదు. అవి ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉంటాయి. ఆ కన్స్యూమర్స్ కి ఇప్పుడున్న 2 డిస్కామ్ల బదులు మూడో డిస్కామ్ సేవలు అందించాలని. అది చాలా కష్టం అవుతుంది ఇందాక చెప్పినట్టు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎలాంటి ప్రాబ్లమ్స్ ప్రభుత్వానికి వస్తాయి. ప్రభుత్వానికి ఈఆర్‌సీ పెట్టిన కండిషన్స్‌లో ఆ! కీలకమైనది ఏమిటంటే, ఆహ్, మీటర్లు బిగించకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ అని చెప్పింది. మీటర్లు అంటే ఏది పంపు సెట్స్ కి బిగించకూడదని. మీటర్లు బిగించకూడదని స్పష్టంగా చెప్పింది. బిగించకూడదు. వాళ్ళు కూడా ఉచితంగానే అన్నది కూడా ఒక అలాగే రెండో కొత్త డిస్కామ్ కూడా పంపు సెట్లకి మీటర్లు పెడతామనే కండిషన్ వాళ్ళేం చెప్పలే ఎక్కడ. ప్రభుత్వం వాళ్ళు చెప్పలేదా? చెప్పలేదు మేము పెడతామని అనలా. అదే. వాళ్ళు వాళ్ళ ప్రతిపాదనలో ఎక్కడ లేదది. అసలు ఓకే. అది ఇష్యూ అది సెకండరీ ఇష్యూ. ఎందుకంటే పెడితే ఓకే. అప్పుడు పెద్ద సీరియస్ ఇష్యూ అవుద్ది. కానీ అది అలాంటి ప్రతిపాదన గవర్నమెంట్ సైడ్ నుంచి, కొత్త డిస్కామ్ సైడ్ నుంచి రాలేదు. ఓకే. ఇక్కడ ఈ పెట్టిన కండిషన్స్ ఏంటంటే ఏ అంశాల మీద అయితే మేము అభ్యంతరాలు లేవనెత్తామో వాటన్నిటికి సంబంధించి కమిషన్ కండిషన్స్ పెట్టింది. ఎందుకంటే అంటే ఏంటి? ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనల ప్రకారం ప్రభుత్వానికి, డిస్కామ్‌లకి ఆఖరికి కమిషన్ కూడా ఎలాంటి స్పష్టత రాలేదు. ఓకే. అవన్నీ చదివి అభ్యంతరాలు లేవనెత్తిన మాకు రాలేదు. అందుకని ఇదంతా అస్పష్టంగా ఉంది. దీనివల్ల ఇలాంటి పర్యవసానాలు ఉంటాయి. అంటే ఉన్న విద్యుత్ పవర్ పర్చేజ్ అగ్రీమెంట్స్‌ని 3 అవును. డిస్కామ్‌ల మధ్యన ఎలా తిరిగి కేటాయిస్తారనేది అది ప్రభుత్వం నిర్ణయించాలి. దానికి ఉత్తర్వు ఇవ్వాలి. అది ఇస్తే అవును. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయనేది ఆ రోజు చెప్పొచ్చు. ఎందుకంటే ఓకే. ఒక ప్రధానమైన తేడా ఎక్కడొస్తుందంటేనండి, ఇవాళ ఉన్న డిస్కౌంట్స్ ఏంటి జియోగ్రాఫికల్ బేసిస్ మీద ఉన్నాయి. భౌగోళిక అవును. ఆధారంగా అన్ని రకాల వినియోగదారులు, ఆ ప్రాంతంలో ఉన్న అన్ని రకాల వినియోగదారులకు వీళ్ళు సేవలు అందిస్తారు. ఇది అవును. అలా కాదు. కొన్ని ఎంపిక చేసిన కేటగిరీల వినియోగదారులకే పరిమితమైన డిస్కామ్. అంటే అవును. ఇప్పుడున్న డిస్కామ్స్ ఏంటండి, కొందరు కొన్ని సమయాల్లో వాడొచ్చు. కొందరు కన్స్యూమర్స్ ఇంకో సమయంలో వాడుకోవచ్చు. పగలు, రాత్రి, అవును. సాయంత్రం, పొద్దున తేడాలన్నీ ఉంటాయి. అందువల్ల రకరకాల విద్యుత్ మనకి సోలార్ పవర్ ఉందనుకోండి, పగటిపూటే దొరుకుద్ది. మిగతా ఎట్టా దొరకవు. అవును. అలాగే అవును. ఇది మన రిజర్వాయర్‌లో బాగా నీరుండి సాగునీటికి వదిలినప్పుడే జల విద్యుత్ అది అవుతుంది. అవును. అలాగే థర్మల్ విద్యుత్ కోల్ బేస్డ్ అంటే 24 అవర్స్ ఇస్తారు. అందువల్ల అవును. ఇక్కడ ఒక రకంగా ఏదో ఒక రకంగా అడ్జస్ట్ చేసుకొని కొంతవరకు వెసులుబాటు ఉంది. కానీ అవును. కొత్త డిస్కామ్‌కి ఆ వెసులుబాటు ఉండదు. ఎందుకంటే ప్రధానంగా పగలుపూటే రైతులకు ఇవ్వాలి. ఆ 9 గంటలు ఇస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పిందేంటి 24 అవర్స్ ఫ్రీ సప్లై పవర్ అని విధానం అని చెబుతున్నారు. కానీ డిస్కామ్‌లు ఏసిన అంచనా ప్రకారం ఒక డిస్కామ్ 10 గంటలు రోజుకి. ఇంకో డిస్కామ్ 12 గంటలని. అది కూడా ఏడాదంతా ఉండదండి. ఆ అగ్రికల్చర్ సీజన్‌లో అవసరమైన మేరకే రబీ, ఆ ఖరీఫ్ రోజుల్లోనే సీజన్‌లో సరఫరా మాత్రమే అవుతుంది. ఉంటుంది. అంటే మిగతా అవును. ఉంటదండి. కానీ విద్యుత్ సరఫరా ఈ 43% వాళ్ళకి కలెక్ట్ చేస్తే ఈ ఈ వినియోగించని సమయంలో అదంతా మిగులుగా ఉంటది. అవును. మిగులుగా ఉండటం అంటే ఏంటంటే దాన్ని బ్యాక్ డౌన్ చేయాలంటే ఉత్పత్తి చేయొద్దని ఆపాలి. అది కూడా ఇది థర్మల్ ప్రాజెక్ట్స్‌ని ఆపాల్సొస్తది. ఆపి ఉత్పత్తి చేయొద్దని ఎంతైతే అంటారో దానికి ఫిక్స్డ్ చార్జెస్ పూర్తిగా చెల్లించాలి. అవును. అదంతా కూడా ఇప్పుడు ఉచిత విద్యుత్ గనుక ప్రభుత్వం చెల్లించాల్సొస్తది. రెండోది ఇవాళ ఉన్న డిస్కామ్స్ కింద అన్ని రకాల కేటగిరీల వినియోగదారులు ఉన్నారు గనక ప్రధానంగా హెచ్‌టి, ఇండస్ట్రీ, కమర్షియల్ వాళ్ళ దగ్గర క్రాస్ అవును. సబ్సిడీ వస్తుంది. అంటే ఒక యూనిట్‌ని ఉత్పత్తి చేసి వినియోగదారుడికి అందించేదాకా అన్ని రకాల వ్యయం, ఈ సంస్థల లాభాలన్నీ యేసుకుంటే అది కాస్ట్ ఆఫ్ సర్విస్ పర్ యూనిట్ వస్తుందండి. అవును. అది ఇక్కడేమవుతుంది రేపు అందులో ఆ కాస్ట్ ఆఫ్ సర్విస్ కంటే ఇంకో కొంత రూపాయి, రూపాయిన్నర, రూ. 2 పర్ యూనిట్ ఎక్స్‌ట్రా వేసి దానికి క్రాస్ అవును. సబ్సిడీ ఇస్తున్నారు. దాన్ని ఈ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వటానికి సర్దుబాటు చేస్తున్నారు. ఇప్పుడు 20,000 కోట్ల దాకా వ్యవసాయానికి అవుతుందండి విద్యుత్ సరఫరా. అందులో ఒక 11,000 కోట్ల దాకా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. 9,000 కోట్లు ఈ క్రాస్ సబ్సిడీ కింద వస్తది. రేపు కొత్త డిస్కామ్ కింద హెచ్‌టి ఇండస్ట్రియల్, కమర్షియల్ గాని, ఇంకా మిగతా వినియోగదారులు గాని ఎవరు ఉండరు. అంటే క్రాస్ సబ్సిడీ ఇచ్చే వినియోగదారులు వాళ్ళ కింద ఉండరు. కానీ వ్యయం మాత్రం అదే ఉంటది. ఆ 20,000 కానీ కోట్లు తగ్గే అవకాశాలు లేవు. అందువల్ల 7 ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ మొత్తం కూడా పెరుగుద్ది రేపు. ఇప్పుడు ఇప్పుడు విద్యుత్తు చౌకగా అంటే సుమారుగా రూపాయిన్నర, రూ. 2 కూడా దొరుకుతోంది కాబట్టి కొన్ని సందర్భాల్లో
అప్పుడంతా విద్యుత్తును కొని ఈ రైతు డిస్కం ద్వారా రైతులకు సరఫరా చేయడం వల్ల ఇప్పుడున్నటువంటి అత్యధిక ధరలకి తగ్గించి దానివల్ల ఆ రైతు డిస్కంను కొంచెం గాడిన పెట్టాలి అన్నది కూడా ప్రభుత్వ ఉద్దేశం కదా. ఆ, కానీ ఇవాళ ఆల్రెడీ మనం చేసుకున్న లాంగ్ టర్మ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఉన్నాయండి. అవునండి. ఇవాళ దాదాపు ఒక 17,000 మిలియన్ యూనిట్ 17,000 మిలియన్ యూనిట్ విద్యుత్ ఇది వ్యవసాయానికి ఇస్తున్నారండి. మీరు అన్నట్లుగానే ఈ విద్యుత్ అంతా మాకు వద్దని వాళ్ళు చౌకగా వచ్చే రెన్యూబుల్ ఎనర్జీ కొంచెం చేస్తారు. అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అవి వేరే ఉన్నాయి, తర్వాత వద్దాం. అలా అవును. చేసినప్పుడు ఏమవుతుందండి, ఇవాళ మన డిస్కాములు చెప్పేది దాదాపు 28,000 మిలియన్ యూనిట్లు మాకు సర్ప్లస్ ఉందని చూపించారు ఈ ఏడాది. సరే కమిషనర్ ఓకే. అంత తగ్గించామని. ఓకే. రేపు ఏం చేసుకోవాలి? ఇది ఈ ఈ 10 ఈ కొత్త డిస్కామ్ వెళ్ళి ఈ సోలార్ ఎనర్జీ చౌకగా వచ్చేది మీరు అన్నట్టు కొంటే ప్రభుత్వానికి ఖర్చు తగ్గుది. కానీ ఈ రోజు దాకా వ్యవసాయానికి సరఫరా చేయడానికి ఇస్తున్న విద్యుత్ ఏదైతే ఉందో అదంతా రెండు డిస్కాములకి మిగిలిపోయి మిగులు విద్యుత్ ఇంకా విపరీతంగా పెరుగుతుంది. అదేంటి, బయట అమ్మటానికి అంత గిట్టుబాటు అయ్యేది కాదు. మిగులు విద్యుత్ అంటే ఏంటంటే వేరియబుల్ కాస్ట్, అంటే ఇంధనం ఆ ఖర్చులన్నీ కలిపి అది ఏదైతే అత్యధికంగా ఉందో వాటిని మిగులు విద్యుత్గా చేసి బ్యాక్ డౌన్ చేస్తున్నారు. అంటే అవసరం లేనప్పుడు ఉత్పత్తి తగ్గించండి అని 100 కోట్ల అవును. ఫిక్స్డ్ ఛార్జీలు చెల్లించాలి. అలాంటప్పుడు ఏమవుతుందండి, రైతు డిస్కామ్కి ఇప్పుడు రైతులకి ఇన్నాళ్ళు ఇస్తుంది వ్యవసాయానికి, ఆ విద్యుత్ అంతా ప్రస్తుత 2 డిస్కాముల కింద మిగులుగా ఉంటే ఏమవుతుంది, వీళ్ళ కాస్ట్ ఆఫ్ సర్వీస్ విపరీతంగా పెరుగుతుంది. అంటే అవును. ఈ డిస్కాముల కింద వినియోగదారులందరికీ కాస్ట్ ఆఫ్ సర్వీస్ పెరిగితే దాని ప్రకారం ఛార్జీలన్నా పెంచాలి, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీనన్నా పెంచాలి, లేకపోతే రెండింటినీ పెంచాలి. అందువల్ల ఆ దుష్ప్రభావం అనేది ఇక్కడ పడుతుంది. ఇది ఎందువల్ల, ఈ అసమతూకాల వల్ల. అందరి కోసం కొనుగోలు చేసుకుంటున్నారు ఈ విద్యుత్ PPL కింద. మాకు అక్కర్లేదు మీరు ఉంచుకోండి అంటే అదంతా చాలా అన్యాయమైన అసమతూకమైన ఏర్పాటు అవుతుంది తప్ప, మీరు వేరే వెళ్ళిపోతే మా ఆస్తులు మీకు కావాలి, మా సిబ్బంది అధికారులు మీకు కావాలి, మా ఏరియా అంతా మీకు కావాలి, విద్యుత్ మాత్రం వద్దు అంటే కుదరదు కదా. అవునండి. అందువల్ల అలాంటి అసమతూకాలు కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇప్పుడు వేణు గారు, ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం తీసుకున్నా, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు తీసుకున్నా కూడా రైతు డిస్కమ్ అన్నది తెలంగాణ ప్రభుత్వానికి మరొక గుదిబండలాగా మారే అవకాశమే కనబడుతోంది. ఏమంటారు? రైతు డిస్కమ్ ఏర్పాటు అన్నది మీరు చెప్పిన వివరాల ప్రకారం తీసుకున్నా, ప్రతిపక్షాల ఆరోపణల ప్రకారం తీసుకున్నా, ప్రభుత్వం మీద మరొక గుదిబండలాగా మారే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అది ఏ రకంగా ఏర్పాటు చేస్తుందనే దాన్ని బట్టి ఉంటుందండి. ప్రభుత్వానికి అదనపు వ్యయం రావచ్చు, లేదు మీరు చెప్పినట్లుగా మాకు ఈ విద్యుత్ అంతా ఇప్పుడు ఉన్న PPL కింద ఉందో 2 డిస్కామ్లు అట్టు పెట్టుకోండి, మేము చౌకైన రెన్యూబుల్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ కొని వాళ్ళకి ఇస్తామని అన్నారు అనుకోండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పినప్పుడు ఈ ప్రస్తుత డిస్కాముల కింద మిగిలిన వినియోగదారుల మీద భారాలు విపరీతంగా పెరుగుతాయి. ఓకే. అంటే ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ విధానాన్ని అమలు చేస్తా అందుకు కావలసిన మొత్తాన్ని సర్దుబాటు చేయకుండా అది బాగా తగ్గించేసుకుని ఆ భారాన్ని పరోక్షంగా ప్రస్తుత డిస్కాముల కింద మిగిలే వినియోగదారులను ఎత్తిన రుద్దే ఏర్పాటుగా ఇది మారుతుంది. అది చాలా అసమంజసమైంది, అసమతూకమైందని, నిర్హేతుకమైంది. సో ఇప్పటి వరకు అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రభుత్వం కూడా రైతు డిస్కమ్ ఏర్పాటుకు సంబంధించి స్పష్టమైన సమాచారం ఈఆర్సీకి కానీ ప్రజలకు కానీ ప్రతిపక్షాలకు కానీ ఎక్కడ ఇవ్వలేదు. లేదండి, ఇవ్వలేదు. సో ఇవ్వలేదు కనుకే కమిషన్ ఇన్ని షరతులు పెట్టింది. ఆ షరతులు కూడా మేము ఏ ఇబ్బందులు వస్తాయి, ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది అయితే రైట్ చేశామో అస్పష్టంగా ఉందని ఆ అంశాల మీద ఈ షరతులు పెట్టింది కమిషన్. ఓకే వేణు గారు, ప్రభుత్వము పూర్తి క్లారిటీతో అన్ని వివరాలను ప్రజల ముందు, ప్రతిపక్షాల ముందు, అలాగే ఈఆర్సీ ముందు కూడా పెట్టిన తర్వాత ఇదే అంశం మీద మళ్ళీ మరొకసారి మనం చర్చిద్దాం. అప్పటి వరకు అది ఎలాగో అవన్నీ వచ్చాక మనకి స్పష్టంగా నిర్దిష్టంగా ఎలా ఉంటాయి పర్యవసానాలని చెప్పడానికి అప్పుడు వీలవుతుంది. ఓకే, మా చర్చకు వచ్చినందుకు ధన్యవాదాలు వేణు గారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.